చిన్న చిన్న అపార్థాలు పెద్ద పెద్ద అనార్థాలకు దారి తీస్తుంది అనడానికి నిదర్శనంగా నేను ఒక సోషల్ మీడియాలో చదివిన అందమైన మూగ ప్రేమ కథ. ఆ కథ పేరు ప్రేమ సమాధి. ఈ కథను మీకోసం తీసుకొస్తున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిపి స్టోరీ టైం ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడలోని ఒక చిన్న కుగ్రామానికి చెందిన యువకుడు తిరుపతిలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అదేవిధంగా అదే కాలేజీలో చిత్తూరు చెందిన మరో అమ్మాయి కూడా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది. కానీ ఇద్దరు కూడా వేరే వేరే గ్రూపుల్లో చదువుతూ ఉన్నారు. ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్స్ రమ్య, సంగీత, అలేఖ్య అనే ముగ్గురు కూడా బాగా పరిచయం. కానీ ఈ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతుంది అన్న విషయం ఆ అబ్బాయికి అయితే తెలియదు. ఈ అబ్బాయి కూడా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో చిట్టిబాబు, ఆంటోనీ, అదేవిధంగా రాము అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ అబ్బాయి పేరు రాజేష్, ఆ అమ్మాయి పేరు ప్రియా. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ కథ చిన్న అపార్థం వల్ల పెద్ద అనార్థానికి అయితే దారితీసింది. ఇంతకీ ఈ లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసుకుందామా? రాజేష్ అనే యువకుడు ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగా ఒకరోజు ఒక పార్క్ లో కూర్చొని ఉన్నప్పుడు ఆ పార్క్ దగ్గరనే పక్కలోనే ఒక నది కూడా ఉంది. ఆ నది గట్టు పైన సుమారు సాయంత్రం 6 గంటల వేళ వెన్నెల కాస్తున్నప్పుడు ఒక తెల్లని రంగు దుస్తులతో యువతి ఆ పక్క నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ మసక చీకటిలో వెన్నెల రాత్రిలో ఆ అమ్మాయినైతే ఆ యువకుడు చూస్తాడు. చూసిన ఆ క్షణమే అతను మనసు పారేసుకుంటాడు. కానీ మెరుపు వేగంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎవరు అనేది ఆమె గురించి ఆరా తీసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ వారం రోజులుగా అమ్మాయి కోసం అదే సమయంలో పార్క్ లో వచ్చి కూర్చొని చూస్తాడు. వారం రోజులు కూడా అమ్మాయి అతనికి కనిపించడు. కాస్త మనస్సు ఆవేదనతో ఉంటుంది. ఒకరోజు అతను కాలేజీకి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి కాలేజీలో ఎదురుపడుతుంది. ఎదురుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. చాలా షాక్ అవుతాడు. అరే, నేను చూసిన అమ్మాయి మన కాలేజీలోనే ఉందా, ఏ గ్రూప్ చదువుతా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాడు. తీరా చూస్తే అతని ఫ్రెండ్స్ అయిన రమ్య, సంగీత, అలేఖ్య కూడా అక్కడ ఆ అమ్మాయితో మాట్లాడేందుకు ఎదురు పడతారు. వెంటనే అతను పక్కకు తప్పుకుంటాడు. అరే, మన ఫ్రెండ్స్ కు సంబంధించిన ఫ్రెండే ఈ అమ్మాయి, కాబట్టి నో ప్రాబ్లం, వాళ్ళని అడిగి నిదానం తెలుసుకుందాంలే అని చెప్పి అతను క్లాస్ రూమ్ కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ అమ్మాయి గురించి ఆరాధిస్తే అదే కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్స్ చదువుతున్న గ్రూప్ లోనే అమ్మాయి కూడా చదువుతుంది అన్న విషయాన్ని గ్రహిస్తాడు. అలా ఆ అమ్మాయిని చూడడానికి రోజు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక విషయం ఏమంటే, మామూలుగా ఎవరైనా ప్రేమిస్తే వెంటనే తన స్నేహితుల్ని హెల్ప్ అడగడము, తన స్నేహితులందరికీ చెప్పుకోవడము, ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం తన ప్రేమను మనసులోనే దాచుకున్నాడు. కనీసం తన ఫ్రెండ్స్ ఎదురుగా ఎక్స్ప్రెస్ కూడా చేయట్లేదు. ఒకవేళ ఆ అమ్మాయి ఎదురు పడిన ఫ్రెండ్స్ ఎదురుగా అతను తన ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టకుండా సైలెంట్ గా ఉంటాడు. అలా రోజు ఆ అమ్మాయి ఎటు వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది అనే విషయాలను అయితే గ్రహిస్తాడు. ఒకసారి ఆమె ఒంటరిగా ఒక పార్క్ లాంటి ప్రదేశానికి ఇతను కూడా ఫాలో అవుతాడు. సో రోజు ఆ అమ్మాయి మనసు ప్రశాంతత కోసం ఆ పార్క్ కి వస్తా ఉంది అన్న విషయాన్ని అయితే తెలుసుకుంటాడు. ఆ టైమింగ్ తెలుసుకుని రోజు ఆ అమ్మాయిని అక్కడ చూడడానికి వెళ్తాడు. అలా ఆమెతో కనీసం ఫేస్ టు ఫేస్ చూడడానికి 3 నెలల సమయం పట్టింది. ఆ 3 నెలల తర్వాత ఒక రోజు ఉన్న పలంగా వాళ్ళిద్దరూ కలుస్తారు. ఈ 3 నెలలుగా అమ్మాయి కూడా అతన్ని అబ్జర్వ్ చేస్తుంది. అతను తన వెనకాల తిరుగుతున్నాడు, ఆ కాలేజీలో చదువుతున్నాడు అనే విషయాల్ని ఆ అమ్మాయి కూడా గ్రహిస్తుంది. అలా ఉన్న సమయంలో ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య కాస్తంత ఫ్రెండ్షిప్ అనేది కుదురుతుంది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త 1 నెలలోనే అతను ప్రపోజ్ చేయడం అయితే మొదలు పెడతాడు. ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇద్దరు కూడా ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఇద్దరు బాగా పొసెసివ్ గా ఉంటారు. అదేవిధంగా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేని వాళ్ళు. అలా వాళ్ళిద్దరికీ కుదిరింది ఆ విషయంలో. వీళ్ళిద్దరు కూడా తన ప్రేమను ఎక్కడా గాని వాళ్ళ ఫ్రెండ్స్ కు చెప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేదు. కనీసము ఫ్రెండ్స్ తో ఎదురుపడినప్పుడు కూడా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అలా ఆ ఏకాంత సమయంలో మాత్రమే వాళ్ళు ఎవరికి తెలియకుండా కలిసి అక్కడి నుంచి విడిపోతూ ఉంటారు. ఇలా అవుతూ అవుతూ ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అయితే వచ్చేస్తుంది. ఎగ్జామ్స్ అయిన తరువాత
అక్కడ లాస్ట్ రోజు ఇంకా వాళ్ళిద్దరూ కలుసుకోవాలి, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనే ఒక ఆలోచనతో ఉంటారు. అలా వాళ్ళిద్దరూ ఇంకా లాస్ట్ రోజు కాబట్టి ఆ పార్కుకు వచ్చి కలుసుకుంటారు. పార్కుకు వచ్చి కలుసుకున్నప్పుడు పక్కపక్కన కూర్చొని ఒక బెంచ్ పైన మాట్లాడుకునే సమయంలో అతనికి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ అలక్య నుంచి ఐ లవ్ యూ అన్న మెసేజ్ వస్తుంది. దానిని ఆ అమ్మాయి చూసింది. ఇంకా ఏమీ మాట్లాడడం లేదు. కనీసం ఎందుకు అమ్మాయి పెట్టింది, మీకు ఆ అమ్మాయికి మధ్య ఏంటి సంబంధం, ఇలా ఏమీ అడగకుండా అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇతను కూడా వెనకాలనే పోయి అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు. తను మెసేజ్ ఎందుకు పెట్టిందో ఏం చేసిందో నాకు తెలియదు, ప్లీజ్ నన్ను నమ్ము అని చెప్పుకుంటూ వెనకాల వెళ్తూ ఉంటాడు. ఆ అమ్మాయి అసలు క్యాల్కులేట్ చేయడు. ఇంకా పార్కు నుంచి రోడ్ దాటగానే టౌన్ బస్ వస్తుంది. టౌన్ బస్ ఎక్కి నేరుగా హాస్టల్కి వెళ్ళిపోయి బట్టలు సర్దుకొని రాత్రి 10:30 చిత్తూరుకి ఆమె బయలుదేరుస్తుంది. అతను కూడా ఇంకా ఏమి చేసేది లేక వెయిట్ చేసి విజయవాడకు వెళ్ళిపోతాడు, తన చిన్న కుగ్రామానికి. అక్కడ నుంచి ఆమెకు ఫోన్ చేయడము, మెసేజ్ చేయడము, వారం రోజులుగా కంటిన్యూగా ఎక్స్క్యూజ్ అడగడము అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఆమె ఆ ఫోన్కి స్పందించకుండా వారం రోజులు చూసి ఇంకా వీడు విసిగుబుట్టి ఇంకా రోజు సతాయిస్తాడని చెప్పి ఆ నెంబర్ని ఆమె వారం రోజుల తర్వాత బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తుంది. అంతా అబ్జర్వ్ చేసి వారం రోజుల తర్వాత ఇంకా ఆమె ఒక జాబ్ వస్తుంది. ఆ జాబ్ లో బిజీగా ఉండిపోతుంది, సాఫ్ట్వేర్ జాబ్ లో. దాదాపు ఇట్లా ఒక 3 నెలల కాలం గడిచింది. 3 నెలలు గడిచిన తర్వాత అలేఖ్య నుంచి ఒకరోజు ప్రియాకి ఫోన్ వస్తుంది. ఈ విధంగా నాకు మ్యారేజ్ కుదిరింది, నువ్వు తప్పకుండా రావాలి, వాట్సాప్కి నేను ఇన్విటేషన్ కార్డ్ అయితే పంపించాను అని చెప్పి చెప్తుంది. వెంటనే ఆత్రాత్రంగా ఆ ఇన్విటేషన్ కార్డ్ని అయితే ఆమె చూడాలనుకుంటుంది. ఎందుకంటే అది రాజేష్ అయి ఉండొచ్చు కదా అని చెప్పి ఆమె చూస్తే అందులో ఆంటోనీ పేరు ఉంటుంది. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. అరే ఏంటి ఇది అనేసి వెంటనే ఫోన్ చేసి, ఏంటి ఆంటోనీ నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అందుకు అలెక్కే చెప్తుంది, అవును, నేను ఆంటోనీని ప్రేమించాను, అతన్నే నేను మనసుపడ్డాను కాబట్టి అతనితోనే పెద్దల నిశ్చయంతో పెళ్లి చేసుకోబోతున్నాను. తప్పకుండా నా మ్యారేజ్ కు నువ్వు రావాలి, నీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకుని రావాలి, రమ్య, సంగీత వాళ్ళందరూ కూడా వస్తున్నారు, నేను మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్పున్నాను అని చెప్తుంది. అప్పుడు మాట్లాడుతూ తను ఒక విషయం చెప్తుంది. నేను చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఒకరోజు అంటే ఎగ్జామ్స్ ఫైనల్ లాస్ట్ రోజు నేను ఒక ఐ లవ్ యూ అనే మెసేజ్ ని ఆంటోనీకి పంపించబోయి రాజేష్ కి పంపించేశాను. బై మిస్టేక్ రాజేష్ కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాజేష్ ని నేను ఫోన్ చేసి ఎక్స్క్యూజ్ అడిగాను, ఇది బై మిస్టేక్ వచ్చింది, నేను ఆంటోనీని ప్రేమిస్తున్నాను, అతనికి పెట్టబోయే మెసేజ్ నీకు వచ్చేసింది, ఐఎమ్ సారీ బ్రో అని చెప్పి రాజేష్ నేను ఎక్స్క్యూజ్ అడగడం కూడా జరిగింది అని చెప్తుంది. ఈమె కంట్లో తనంతట తనగా నీళ్లు తిరుగుతూ ఉంది. తను రాజేష్ ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి అప్పటికప్పుడు వెంటనే ఆ నెంబర్ ని బ్లాక్ లిస్ట్ నుంచి తీసేసి అన్బ్లాక్ చేసి రాజేష్ కి కాల్ చేయడం మొదలు పెడుతుంది. ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. ఆ నెంబర్ కి మెసేజ్ కూడా చేస్తుంది, ఎందుకంటే ఒకవేళ స్విచ్ ఆఫ్ ఆన్ అయినప్పుడు ఏమన్నా వస్తుందేమో అని చెప్పి ట్రై చేస్తుంది. దాదాపు వారం రోజులు ట్రై చేస్తున్నా ఆ నెంబర్ నుంచి ఎటువంటి రిప్లై లేదు. ఆ నెంబరు స్విచ్ ఆఫ్ లోనే ఉంటుంది. వారం రోజుల తర్వాత ఇంకెలాగో మ్యారేజ్, సరే జరిగేది కూడా మ్యారేజ్ విజయవాడలోనే, పక్కనే కదా విలేజ్, ఖచ్చితంగా రాజేష్ వస్తాడు, ఆ మ్యారేజ్ కి మనం పోయి కలుద్దామని చెప్పి ఎంతో ఉత్సాహంతో తన స్నేహితులు రమ్య, సంగీత అందరినీ పిలుచుకొని బస్ ఎక్కి వెళ్తుంది విజయవాడకి. ఆ మ్యారేజ్ అటెండ్ చేస్తుంది. ఆమె మనసంతా రాజేష్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. రాజేష్ ఆ మ్యారేజ్ లో కనిపించడు. ఇంకా మార్నింగ్ మ్యారేజ్ జరగబోతుంది అనగానే ఈమె రాత్రి రిసెప్షన్ అయిన వెంటనే తన స్నేహితులను పిలుచుకొని ఆ విలేజ్ కి అయితే వెళ్తుంది. వచ్చి మనం మ్యారేజ్ ని చూసుకుందాం, ఈ నైట్ ఎలాగైనా మనం రాజేష్ ను కలుస్తాం, అతను రాలేదే అని చెప్పి సంగీతను, రమ్యను అడుగుతుంది. అవును, రాజేష్ రాలేదే ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా సరేరా మనం ఎలాగో ఈ రోజు నైట్ ఖాళీగానే ఉంటాం కదా, బస్సులో వాళ్ళ ఊరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి బస్సులో వెళ్తారు. ఆ విలేజ్ లో దిగుతారు. విలేజ్ లో దిగిన వెంటనే అప్పటికే రాత్రి 10 గంటలు అవుతుంది. చిమ్మ చీకటి. ఆ రాత్రిలో దోవత లేకుండా వెళ్తూ ఉంటారు ఆ గ్రామంలోకి. బోరున వర్షం కురుస్తుంది. అరే వర్షం వచ్చిందని చెప్పి ఒక చెట్టు కింద ముగ్గురు పోయి ఆగుతారు. ఆమె అప్పటికే బాగా అలసిపోయి ఉంటుంది, మనసు కూడా అలసిపోయి ఉంటుంది కాబట్టి వెంటనే పక్కనే ఉన్న ఒక
స్టోన్ పైన ఆమె కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఉన్న పలంగా పెద్ద మెరుపు శబ్దం, బాగా వెలుతురుతో మెరుపు శబ్దం వచ్చినప్పుడు ఆ మెరుపు వెలుతురులో ఏదైతే తను బండరాయి పైన కూర్చోందో ఆ బండరాయి పైన ఒక ఫోటో కనిపిస్తుంది. ఆమెకు మసకగా కనిపించినప్పుడు వెంటనే తన సెల్లో నుంచి టార్చ్ లైట్ వేసి ఆ ఫోటోను చూడగా అదెవరో కాదు, రాజేష్. బాగా షాక్ అయిపోతుంది. ఏంటిది, రాజేష్ ఫోటో ఉంది. తీరా చూస్తే మొత్తం ఆ బండరాయిని వెతికితే అది అతని సమాధి. ఆమెకు కన్నీళ్ళు ఆగడం లేదు. ఉదయం బాగా ఫాస్ట్ గా కొట్టుకుంటోంది. ఆమె స్నేహితురాలు ఇద్దరు పక్కన నిలబడితే ఎందుకు ఈమె ఏడుస్తా ఉందని తిరిగి చూస్తే అక్కడ రాజేష్ ఫోటో. వాళ్ళు కూడా ఎంతో బాధతో ఏంది ఇది, రాజేష్ ఫోటో, ఇక్కడ ఒక సమాధి ఉంది అని చూస్తూ ఉండగా ఆమె బిగ్గరగా ఏడడం మొదలు పెడుతుంది. ఆ ఏడుపుకు పక్కన చుట్టుపక్కల ఉండే గ్రామస్తులందరూ గొడుగు పట్టుకొని ఆ సమాధి వద్దకు చేరుకుంటారు. సమాధి వద్దకు చేరుకున్న వెంటనే సంగీత, రమ్య అనే వాళ్ళు అక్కడ ఉన్న విలేజెస్ అడుగుతారు, ఏంటి రాజేష్ చనిపోయాడా, అతని సమాధి ఇక్కడ ఉంది అంటే, అవునండి అతను చనిపోయాడు. అతను కాలేజీ నుంచి వచ్చిన వారం రోజుల తర్వాత ఏదో మనస్పర్ధలు ఏమో తెలియదు కానీ ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు. ఇంతవరకు కూడా అతను చనిపోయడానికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు అని చెప్పి గ్రామస్తులు చెప్తారు. ఆ విషయం విన్న ఆమె బోరుని ఏడ్చి తన తలను సమాధికి బాదుకొని ఆడ ఏడుస్తూ ఉండగా సంగీత, రమ్య ఇద్దరు కూడా ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ ఏడుస్తున్న ప్రియను పైకి లేపడానికి ప్రయత్నించగా అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. ఆ సమాధిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఆమె చనిపోయింది అన్న విషయాన్ని వెంటనే తన స్నేహితురాలకి చెప్పాలనుకుంటారు. కానీ ఆమెకు ఉదయమే మ్యారేజ్ ఉంది కాబట్టి ఆ మెసేజ్ ని ఆమెకు పాస్ చేయకుండా దాన్ని కట్టడి చేస్తారు. ఇంకా రమ్యకి, సంగీతకి తన స్నేహితుడు చనిపోయినాడు, అదేవిధంగా తన స్నేహితురాలు చనిపోయింది అన్న బాధతో ఉంటారు. ఇంకా అక్కడి నుంచి లేపే ప్రయత్నం చేసినప్పుడు ఆమె దగ్గర ఉండే హ్యాండ్ బ్యాగ్ లో ఒక పుస్తకం అయితే ఉంటుంది. ఆ పుస్తకం తన డైరీ, ఆ డైరీ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే తన కాలేజీ డేస్ లో రాజేష్ పరిచయం అయినప్పటి నుంచి టిల్ ద ఎండ్ వరకు ఏమేం జరిగింది అన్న విషయాలు, ఈ రోజు తను మ్యారేజ్ కి ఎందుకు వచ్చింది అన్న విషయాలను కూడా రాసి ఉంటుంది. దీనన్నీ వాళ్ళు చదివిన తర్వాత ఓహో, వీళ్ళ మధ్య మూగ ప్రేమ అనేది నడిచింది. కానీ ఈ రోజు రాజేష్ మరణంతో ఆ ప్రేమ సమాధిగా మారింది అని వాళ్ళిద్దరూ అనుకుంటూ వెంటనే గ్రామస్తుల సహకారంతో ఆ సమాధి పక్కనే ఈమెకు కూడా మరో సమాధిని నిర్మిస్తారు, అక్కడే పూడ్చిపెట్టి. తర్వాత ఉదయం మ్యారేజ్ అవ్వగానే ఆ విషయాన్ని అలేఖ్యకు, ఆంథోనీకి చెప్తారు. వాళ్ళిద్దరు కూడా పరిగెత్తి వచ్చి ఆ సమాధి పక్కన నిలబడి ఏడుస్తారు. అలేఖ్య అంటుంది, నా ఒక చిన్న మెసేజ్ వాళ్ళిద్దరి మధ్య అపార్థాన్ని తెచ్చింది, ఇది ఇంత పెద్ద అనర్థానికి దారి తీసిందంటూ ఆమె బోరున ఏడవడం. వెంటనే ఆంటోనీ ఆమెను సముదాయించి అక్కడి నుంచి తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రేమికులకే కాదు, భార్యాభర్తలకు కాదు, స్నేహితులకు కాదు, ఎవరికైనా సరే ఇద్దరి మధ్య ఒక బంధం ఉన్నప్పుడు ఆ బంధం బలపడాలంటే ఒక చిన్న అపార్థం పెద్ద అనార్థానికి దారితీయక ముందే వాళ్ళిద్దరు కూడా కూర్చొని ఆ అపార్థాన్ని అక్కడికక్కడే క్లియర్ చేసుకోగలిగితే ఎటువంటి అనార్థాలు జరగదు.